అందరికీ శుభోదయం. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29 మరియు 30 వచనాలు. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కూడా మనం ఒక అద్భుతమైన సాక్ష్యమును గురించి చదువుతూ ఉన్నాం. ఎవరు ఈ ఇతడు అంటే ఎపఫ్రోదితు. ఈ ఎపఫ్రోదితు అపొస్తలుడైన పౌలు గారికి ఎల్లవేళలా అనుకూలమైనటువంటి స్థితిలో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు గారు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఫిలిప్పీ సంఘంతో, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. అంటే ఒక విశ్వాసి దేవుని సేవకునికి సహకరించటంలో ప్రాణమునైనను లక్ష్య పెట్టక. ఎందుకంటే ఇప్పుడు దేవుని పనిని కొనసాగించుటకై దేవుని నిమిత్తమై, దేవుని సేవ నిమిత్తమై చెరసాలలో వేయబడి ఉన్నాడు. అలాంటి సందర్భంలో పౌలు గారు ఏమని చెప్తున్నాడు అంటే, అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము ఏదైతే కొదువగా ఉన్నదో ఆ కొదువను తీర్చుటకై చావునకు సిద్ధపడినటువంటి సేవకునిగా ఎపఫ్రోదితుని ఎత్తిపట్టుకొని సాక్ష్యం చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి! ఈరోజు దేవుని పరిచర్యలో మీ సంఘ కాపరి పడుతున్నటువంటి ప్రయాసంలో ఆనాటి ఎపఫ్రోదితు వలె మీరు ప్రవర్తిస్తూ ఉన్నారా? ఇక్కడ ఏమంటున్నాడంటే, చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణానందంతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ఈరోజు ఇలాంటి వ్యక్తులు మనకు అరుదుగా కనబడుతున్నారు నేటి క్రైస్తవ సమాజంలో. కాబట్టి ఒకవేళ మీ సంఘంలో అలాంటి ఎపఫ్రోదితు లాంటి వారు ఉన్నట్లయితే వారి పరిచర్యను గుర్తించి వారిని చేర్చుకొని వారిని ఘనపరిచే స్థితిలో మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. అట్టి సిద్ధపాటు, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు